ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా నాగవల్లి, మీ ఆయన ఎక్కడున్నాడమ్మా? అదిగో అక్కడున్నారు. దేవా బావా, పెద్దాయన పిలుస్తున్నారు, రా. ఏంటో పని లేకపోయినా చాలా బిజీగా ఉన్నట్టున్నావన్నయ్య. ఏం లేదు, చిన్న ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతున్నాను. అన్నీ ఉన్నాయి కానీ గరిట లేదేంటి? ఈరోజు గరిటితో తిప్పకూడదు, అందుకే కదా చెరుకు గడిచ్చాడు. పద్ధతులు బాగానే తెలిసా కానీ పాటించడు. ఏయ్ ఊరుకోవే, ఎందుకలా అంటావు? మరదళ్ళు అనొచ్చు కదా. మరదళ్ళు నన్ను అనొచ్చు గాని నేను మరదళ్ళనంటే మాత్రం ఊరుకోరు. ఆ పోడు భలే తమాషాగా మాట్లాడతాడు. మీరు కోపంగా మాట్లాడితే నమ్మొచ్చు కానీ ఇలా తమాషాగా మాట్లాడితేనే నమ్మడం కష్టం. నీ అలవాట్లు శివపార్వతికి వచ్చాయో లేదంటే తన అలవాట్లు నీకొచ్చాయో తెలియదు కానీ మీరు మాత్రం మమ్మల్ని బాగా అవమానిస్తూ ఉంటారు. హలో సుబ్బారావు, మనూరే, గుడికొచ్చినాము. ఏంటి ఇంకా సర్దుతూనే ఉన్నారు? నైవేద్యం వండండి. ఆ చెరుకును ఉపయోగించి పొంగల్ని బాగా తిప్పండి, లేకపోతే ఉడికి ఉడకనట్టు అయిపోద్ది. మా దేవా అన్నయ్య తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు బావా. పర్లేదులే, పండగ రోజైనా మంచిగా ఉన్నాడు కదా. ఇక్కడ ఉండకూడదు, మళ్ళీ అనుమానం వస్తుంది. నాకేం తెలియనట్టుగా పక్కకి వెళ్తే మంచిది. హలో సార్. నాకు లేని డ్యూటీ ఈయనకే ఉంటుంది. నువ్వు కాసేపు ఊరికే ఉండలేవా? సంథింగ్ ఏదో జరుగుతుంది. అక్కడుంటే డౌట్ వస్తుందని పక్కకు వచ్చాను, కానీ ఈసారైనా నా ప్లాన్ ఫలిస్తుందా? 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం అయిపోతే హారతిస్తారు, ప్రసాదం తీసుకుంటారు. శివ, ఆ చెరిగిడిలా ఇవ్వు. అమృత ఆగు. ఇటివ్వు. దీన్ని పట్టుకొని తిప్పితే కుండ పడిపోతుంది. చేతికి అనుగుణంగా ఉండాలి కదా.
ఇప్పుడు తిప్పడానికి బాగుందా? నువ్వు అడగడం కాదు, నువ్వు తిప్పు. ఆ చెరుకు ముక్కని అలా ఎందుకు పడేసావు వదినా? తినేసే వాళ్ళం కదా. దేవుడికి నైవేద్యం పెట్టేంత వరకు తినకూడదని మీ అన్నయ్య చెప్పాడు కదా. మ్మ్. నువ్వేం కంగారు పడకురా, రేపు వస్తాంలే. వచ్చాక చూద్దాంలే. ఉంటాను మరి. బంగారం లాంటి చెరుకు ఇక్కడ పడేసినారండి. ఏమండి, అమ్మవారికి నైవేద్యం పెట్టేంత వరకు ఏమీ తినకూడదని పంతులు గారు చెప్పారు కదా. ఏం కాదులే, నీకు భక్తి ఉండొచ్చు, నాకు భయం లేదు. అన్నయ్య, ఈ నైవేద్యంలో నీ చెయ్యి పడితే ఆ నైవేద్యం చూసి అమ్మవారే పులకరించిపోతారు. నేను ఓ చేయి వేశాను, చెరుగ్గడ పెట్టి తిప్పాను. చూడలేదా నువ్వు? తిప్పడం కాదు శివ, ప్రసాదం నువ్వే స్వయంగా చేయాలి. అప్పుడే ప్రసాదం వండిన ప్రతిఫలం నీకు దక్కుతుంది. మన ఇంట్లో ఎవరికి దక్కినా అది అందరికి దక్కినట్టే. ఏమండి వరదరాజులు గారు, పండగ అంటే ఉపవాసం ఉండాలి కదా, మీరేంటండి అలా ఎద్దులా తినేస్తున్నారు? మావయ్య, మావయ్య, వరదరాజులు గారు, పెదనాన్న, పెదనాన్న, మావయ్య, పెదనాన్న, ఏమైంది? మావయ్య, మావయ్య, పెదనాన్న, మావయ్య, ఏమైంది మావయ్య? మావయ్య, ఏమైందండి? వరదరాజులు గారు, మావయ్య, పెదనాన్న. ఏమైంది? వరదరాజులు గారు, మావయ్య, పెదనాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.